కరీంనగర్‌కి చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి మనందరికీ తెలిసిందే. కానీ ఒకే టైంలో ఒకే రూట్‌లో 2 ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. కేవలం 10, 20 నిమిషాల గ్యాప్‌లో. ఇది ప్యాసింజర్స్‌కి నచ్చడం లేదు. ఒక ట్రైన్‌ని మార్నింగ్, ఇంకొక ట్రైన్‌ని సాయంత్రం నడపాలని చెప్పి చాలా పెద్ద డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది ప్యాసింజర్స్ కోసం చేయబడిన వీడియో ఇది. ఇంతకీ ఆ ట్రైన్స్ ఏంటి? ఏ ఏ రూట్‌లో నడుస్తున్నాయి? ఏ ఏ టైంలో నడుస్తున్నాయి అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాల్సి ఉంది. మన ఛానల్‌కి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెళ్ళి ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే అక్కడ దొరుకుతాయి. ట్రైన్ నెంబర్ 6773 ఇది కరీంనగర్ నుండి బోధన్ మెమో ట్రైన్. ఈ ట్రైన్ అఫీషియల్ రన్ అంటే కరీంనగర్ నుండి అఫీషియల్ రన్నింగ్ టైం వచ్చేసి 2:50 PM. బోధన్‌కి చేరుకునేసరికి 8:10 PM. కానీ ఇది రెగ్యులర్‌గా నడిచే టైం అయితే కాదు. కానీ రెగ్యులర్‌గా ఈ టైంలో అయితే నడవదు. ఖచ్చితంగా లేట్ అయితే నడుస్తూ ఉంటది. ఎందుకు లేట్ నడుస్తుందంటే ఇటు సిరిపూర్ టౌన్‌కి వెళ్ళి మళ్ళీ ఇటు కరీంనగర్ బోధన్ వైపుకు రావాలి కాబట్టి చాలా టైం అయితే పడతది. సో ఈ ట్రైను ఇక్కడికి మనం చూసుకుంటే కరీంనగర్ నుండి 2:50కి స్టార్ట్ అయితే ఇటు గంగధారం, లింగంపేట్, కోరుట్ల, మెట్పల్లి, మోర్తోడు, ఆర్మూరు, నిజామాబాద్, జాన్కంపేట్ జంక్షన్, బోధన్ ఈ రూట్‌లో అయితే ఈ స్టాప్‌లు అయితే ఉన్నాయి. ఈ రూట్‌లో స్టాప్‌లు అయితే ఉన్నాయి ఈ ట్రైన్‌కి. ఈ ట్రైన్ ఇటు ఆర్మూరు, నిజామాబాద్, మోర్తోడు ఈ ప్లేస్‌కి వచ్చేసరికి ఇంకొక ట్రైన్ దీనికంటే ముందు ఇంకొక ట్రైన్ ఇదే రూట్‌లో అయితే వెళ్తది. అది కూడా మెము ట్రైనే. ఆ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుండి కాచిగూడ, కాచిగూడ నుండి కరీంనగర్ మధ్యలో తిరిగే మెము ట్రైన్. ఈ 2 ట్రైన్స్ సాయంత్రం పూట కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యి ఇటు నిజామాబాద్ వైపుకి అయితే వెళ్తాయి. ఈ 2 ట్రైన్స్ కూడా లేట్‌గానే రన్ అవుతాయి. ఈ 2 ట్రైన్స్ లేట్‌గా రన్ అవ్వడం వల్ల కేవలం ఈ ట్రైన్స్ మధ్యలో 10 మినిట్స్, 15 మినిట్స్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ 2 ట్రైన్స్ కూడా లింగంపేట్, జగిత్యాలకి దగ్గరలో ఖచ్చితంగా టచ్ అయితే అవుతున్నాయి. జగిత్యాల స్టేషన్‌కి దగ్గరలో ఫస్ట్ కాచిగూడ ట్రైన్ అయితే వెళ్తది ఖచ్చితంగా. దాని తర్వాత 10-15 మినిట్స్‌కి మళ్ళీ ఈ బోధన్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఈ 2 ట్రైన్స్ ఒకే టైంలో ఉండడం వల్ల ప్యాసింజర్స్ ఫస్ట్ కాచిగూడ ట్రైన్స్‌లో అయితే వెళ్తున్నారు. ఈ బోధన్ ట్రైన్‌లో అయితే ప్యాసింజర్స్ అసలు ఉండడం లేదు. గట్టిగా మాట్లాడుకుంటే కాచిగూడ ట్రైన్‌లో కూడా చాలా తక్కువ మందే ఉంటున్నారు. ఈ 2 మెము ట్రైన్స్‌కి చాలా తక్కువ ప్యాసింజర్స్ ఉంటున్నారు. అయినా కూడా ఒకే టైంలో ఒకే రూట్‌లో నడుపుతున్నారు. ఇది ప్యాసింజర్స్‌కి నచ్చడం లేదు. బోధన్ ట్రైన్‌ని మార్నింగ్ పూట కరీంనగర్ నుండి ఇటు బోధన్‌కి స్టార్ట్ చేయాలని చాలా హ్యూజ్ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి కరీంనగర్ నుండి సికింద్రాబాద్‌కి పెద్దపల్లి బైపాస్ మీదుగా ఒక కొత్త మెము ట్రైన్ లేదా ఒక ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని నడపాలని చెప్పి ప్యాసింజర్స్ నుంచి కూడా చాలా పెద్ద డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అసలే కరీంనగర్‌కి చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. అందులో ఈ 2 ట్రైన్స్ ఒకే రూట్‌లో ఒకే టైంలో నడవడం అనేది కరెక్ట్ కాదు. ఒక ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీగానే రన్ అవుతుంది. ఇంకో ట్రైన్‌లో కొంచెం మంది ప్యాసింజర్సే ఉంటున్నారు. సో ఇది అర్థం చేసుకొని ఒక ట్రైన్‌ను మార్నింగ్ టైంలో మార్చాలని చెప్పి కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? వీడియో కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇది ఖచ్చితంగా ఎప్పటినుంచో ఉన్న పెద్ద సమస్య. కానీ ఇది తీరడం లేదు. అందుకని చెప్పి ప్యాసింజర్స్ నుంచి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయని వీడియో చేయడం జరిగింది. లైక్ చేసి షేర్లు అయితే చేయండి. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.